బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తూ యువతను పెడదవ పట్టిస్తున్న ప్రముఖులపై పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏకంగా 11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారంట. ఈ కేసులో సినీ రాజకీయ రంగాలకు చెందిన వారితో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఇటీవలే బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసి కోట్లు సంపాదించిన హర్ష సాయి, సన్నీ యాదవ్, రాజు భయ్య, నటి శ్యామల, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ సన్నీతో సహా మొత్తం 11 మందిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను నోటీసులు అయితే జారీ చేసిన పోలీసులు తాజాగా సినీ నటి విష్ణుప్రియను విచారణకైతే పిలిపించారు. పంజాగుట్ట పోలీసులు జారీ చేసిన నోటీసుల మేరకు ఆమె నేడు విచారణకు కూడా హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే ఇటీవల బెట్టింగ్ యాప్ల ద్వారా పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఈ యాప్ల ప్రమోషన్లో పాల్గొన్న వారిపై కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే మొదటి 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ రోజు నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు చేరుకొని విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు ఆమె ఏమైనా ప్రచారం చేశారా, ఈ వ్యవహారంతో ఆమెకు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు ఆమెనైతే ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న మరికొంతమంది యూట్యూబర్లు విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. వారి అభ్యర్థనను పోలీసులు పరిశీలిస్తున్నారా లేదా అనే విషయంపై స్పష్టత అయితే ఇంకా రావాల్సింది.